హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఇంట్లో ఉండే పచ్చిమిర్చితోనే మిర్చీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి నీట్గా కడిగి ఇట్లా చాకుతో ఇట్లా ఘాట్లు పెట్టుకొని అందులో ఉప్పు పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయాలి. హోటల్ స్టైల్లో ఉన్నట్లే ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి కారం ఏమి ఎక్కువగా లేవు, అందుకనే నేను ఇత్తులు అనేవి తీయకుండా అలాగే పెడుతున్నా. లేతగా ఉన్నాయి కదా మిర్చి. అన్నిలాగే ఉప్పు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టుకొని పిండి తీసుకొని 2 కప్పులు అందులో ఉప్పు, కారం, వాము, కొంచెం వంట సోడా 1/2 టీ స్పూను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫస్ట్ ఒకసారి. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి పిండి బాగా. మనం బాగా మిక్స్ చేయడం వల్ల ఫ్లఫీగా కూడా వస్తాయండి. పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక్కటొక్కటి ఇలా వేసుకోవాలి. నేను 2 మిర్చీలు పట్టుకొని వేస్తున్నా అండి. మంట ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె కొంచెం గరం అవ్వగానే స్లిమ్లో పెట్టుకొని వేయాలండి. అప్పుడే మిర్చీలు అనేవి బాగా మంచిగా వస్తాయి. హోటల్లో చేసిన విధంగా వస్తాయి. మనం ఇంట్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు. అన్నీ ఇలా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వాలండి, అప్పుడే మంచిగా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అన్నట్టు. చూసారా, ఈ విధంగా అయితే రావాలి. వేగి చూస్తున్నా, ఇది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా అన్నీ తీసుకోవాలండి. తర్వాత మరికొన్ని మిర్చీలు కూడా ఇలాగే వేసుకోవాలి. వేగిపోయినాయి కదండి, ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చినాయో.
ఇలా కనుక చేస్తే హోటల్ స్టైల్లో చేసినట్లు మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా వేడి వేడి మిర్చీలు తింటే చాలా బాగుంటుంది కదా. సూపర్గా ఉంటాయి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.